కృప చూపి తోడుగా వారికి ఇచ్చిన దర్శనం ఆ మంట నెరవేర్చబడటానికి ఈ ఆటంకాలు వచ్చినా కూడా ఈ సంవత్సరంలో ఆటంకాలను దేవుడు తొలగించి ఆ మండుచున్న దర్శనాన్ని ఆ పదవి దాన్ని ప్రకాశం మండకపోతే ప్రకాశం లేదు, ప్రకాశం అయితే వెలుగు లేదు, వెళ్ళలేదు చెప్పండి సంతోషం. అలా మండుతూ ప్రకాశిస్తూ వెలుగునిచ్చేవారిగా ప్రభు చేయాలని ఆశ. సకలాశీర్వాదాల కారణభూతుగా గొప్ప దేవా నీ ప్రభావ నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇది నీ ప్రియ కుమారుడు నీ దాసుడు ఆయన స్తోత్రం తండ్రి. అనేక సంఘాలకు అనేక హోంలకు తండ్రిగా మీరు ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఇలాంటి అనేకమైన జన్మదినాలు జరుపుకుంటూ మీరు కృప చూపించండి దేవా. నేను ఆశీర్వించిన వారిని ఆశించండి. ఈ యొక్క చూడాలి నీ దాసుడు ఆయా ప్రాంతాల్లో ఇరుకు మార్గంలో ఉండాలి, విశాల మార్గంలో ప్రయాణించుతుండగా నీ భద్రత ఇస్తున్నాము నడిపించున్నాం తండ్రి. మంచిది దర్శయ్య గారికి వందనాలు. ఇప్పుడు శుభములు చెప్పేవారిలో ముందుగా రాజేష్ గారు, అశోక్ గారు అందుబాటు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మంచి సమయం. యాక్చువల్గా చిట్టుబాబాయ్ గారు నాకు 2008 నుంచి పరిచయం, కానీ గత 9 సంవత్సరాలుగా చిట్టుబాబాయ్ గారితో నేను పనిచేస్తున్నాను. 2014 నుంచి 9 సంవత్సరాలుగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఒకటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మధ్యరాత్రి 3 అంటే 3:05 ఉండదు, 2:50 రాకపోతే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నేను లైఫ్లో నేను నేర్చుకున్నది. ఇంకోటి ఏంటంటే కష్టపడితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అన్న ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు వర్క్ హియర్. అన్నతో కలిసి పనిచేయడం, అన్నతో ప్రయాణం చేయడం కానీ. వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ అన్న ఫర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ బ్లెస్సింగ్ మెనీ పీపుల్. అలాంటి వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండి ప్రత్యేకంగా పరిచర్యలోను సేవకుల జీవితాల్లో అనేక మంది క్రైస్తవ జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటి చిట్టుబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వీఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే ఇన్ మిడ్స్ ఆఫ్ ఆల్ పాస్టర్స్. దేవుడు కూడా మంచి వాతావరణం గురించాడు. రాత్రులు చాలా వర్షం పడ్డప్పుడు చాలా చింతించాను, ఎలాగే ఉంటుంది వెళ్తాను. పొద్దులు కూడా వాతావరణం బాగాలేదు, కానీ దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మంచి వాతావరణం ఇచ్చి దేవుని మహిమకరంగా ఇంతగా మంచిగా జరగడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దీన్ని వందనాలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిట్టుబాబు. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. మన మధ్యలో ఎల్ఎన్దాస్ గారు ఉన్నారు, కామారెడ్డిలో పరిచయం చేస్తున్నారు. వారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ఈరోజు 52వ జన్మదినం జరుపుకుంటున్నటువంటి రెవరెండ్ డాక్టర్ చిట్టిబాబాయ్ గారికి, సభాధ్యక్షులకు, ప్రభు పేరు కూర్చున్న దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నా. చిట్టిబాబు గారి గురించి 2 సంఘటనలు గుర్తు చేయాలని ఆశపడ్డాం. మొదటి సంఘటన ఏదంటే నేషనల్ ప్రేయర్ డే అనేటటువంటి హైదరాబాద్లో ఏర్పాటు చేసినప్పుడు రాక్ చర్చికి నేను విన్నాను. నన్ను అటువంటి మీటింగ్ గురించి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి జనాలను తరలించడానికి గురించి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు ఆ బాధ్యత మార్చారు. ఆ మీటింగ్కి నేను వెళ్తే మీటింగ్ నడుస్తున్నాగా చిట్టుబాబాయ్ గారు మధ్యలోకి వెళ్ళిపోతున్నారు. ఆ స్టేజ్ మీద ఉన్న అధిరాత మహారాజులు అందరూ ఉన్నారు. అప్పుడు చాలా టైం అయిపోతుంది. నేను ఎందుకు వెళ్ళిపోతుంది నాకు అర్థం కాదు. చిట్టిబాబాయ్ గారు వచ్చి తీసుకొని రాజేశ్వరరావు గారు పైకి తీసుకెళ్ళి తర్వాత నేను ఆయన అడిగితే, ఎవరు నాయన నీకు తెలియదు, ఆయన సంగతి నీకు తెలియదు, టైం అంటే టైం అంటారు, ఎంత టైం అంటే ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా వెళ్ళిపోతాడు అనేటటువంటి విధంగా నేను అనుకున్నా. అంతే, నాకు పరిచయం అంటే లేదు. తర్వాత ఈ హోమ్ల విషయంలో పరిచయము అయ్యారు. మరి మాకు మంచి ఎంజిల్ హోమ్స్ ఇచ్చారు. అనేక మంది అనాథ పిల్లలకు వారు తల్లిగా తండ్రిగా ఉండడమే కాబట్టి అది మొదటిది. రెండవది, మా కుమారుడు పెళ్లికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ నక్సలేట్లు చాలా పెద్ద పెద్దలు వచ్చాం. పెళ్లి లేట్ అయింది. ఎంత ఘనంగా పెళ్లి జరిగించిందంటే ఆ ఏరియాలో 4-5 జిల్లాల నుండి పెద్ద పెద్ద దైవజనులు వచ్చారు. హైదరాబాద్ నుండి పెద్ద దైవజనులు వచ్చారు. అయ్యగారి చేతుల మీదకి వెళ్ళి ఆ వివాహం జరిగిస్తే ఇప్పటికి కూడా ఆ వివాహాన్ని మర్చిపోలేదు. ఇంకో విషయం ఏంటంటే
రామన్పేట హోమ్ చూస్తానని వస్తే 6 గంటలకు టైం ఇచ్చింది. ఎవరు వస్తారులే 6 గంటలకు అని చెప్పేసి నేను పోతే 6 గంటలకు వారు అక్కడ ఉండి నాకు ఫోన్ చేసింది. 5 నిమిషాలలో అక్కడికి వచ్చి ఉన్నా. నిజంగా టైం అంటే కనుక ఆయగారి గురించి ఎంత చెప్పినా తక్కువ మాట. మనిషిని కాదు నేను ఏడుస్తున్నాను, ప్రాణిని కాను నేను మరణిస్తున్నాను, సూర్యుని కాదు నేను వెలిగిస్తున్నాను. ఒక మనిషిలాగా దేవుని సన్నిధానంలో ఎంతగానో ఏడ్చడం పట్టేసి ఈరోజు దేశంలో యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలోనికి స్థానంలోనికి దేవుడు హెచ్చించి ఉన్నాడు. ప్రాణిని కాదు అంటే అనగానే ఎక్కడ ఉంటారో ఏంటిదో ఏదో తెలియదు. సూర్యుడు కాదు కానీ వెలుగు అనేక మంది అనాథ చిన్నారులకు, అనేక మంది దైవజనులకు వారు వెలుగుగా ఉన్నారు. నేనైతే చాలామంది మినిస్టర్ క్యాంపస్లో మాట్లాడినా, ఎమ్మెల్యే దగ్గర, ఐపీఎస్ ఐఏఎస్ దగ్గర. నేను ప్రభాకరతో చెప్తా, ఎందుకో చిట్టిబాబా అయ్యగారి దగ్గరికి వస్తే నేను చేతులు కట్టుకొని ఉంటా కానీ మాత్రం నా లైఫ్లో చేతులు కట్టుకొని మౌనంగా మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి. అవకాశం ఉంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరనే పెద్ద గొడవ చేసి ప్రైజ్లు చెప్పేసి స్టేజ్ మీద 108 ఆరోగ్యశ్రీ ఏ పథకాలు అవుతున్నాయో నేను ఎంపీగా ఉండగా అది ప్రారంభించండి. అంత గొప్ప గొప్పల దగ్గర కూడా మాట్లాడగానే అయ్యా క్షమించండి, మీద తక్కువేదంటే మీ మీద ఒక గొప్ప అభిషేకము ఉంది. పెద్ద పెద్ద దైవజనుల దగ్గర నేను గట్టిగా మాట్లాడగలుగుతాను కానీ అదొక్కటే మీ దగ్గర అంటే మీ దగ్గర ఉన్నటువంటి అభిషేకాన్ని గుర్తుగా ఇలాంటి జన్మదినాలు అనేకంగా మీరు జరుపుకొని అనేక మందికి మీరు దీవెనకరంగా ఉండాలని మరి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు నక్సలైట్లే భయపడితే ఇంకెవరు మంచిది, దేవునికి స్తోత్రం. అనాథగా వచ్చిన ఫిజికల్గా ఎవరు పెద్దగా నన్ను గైడ్ చేసేవాళ్ళు లేరు ఒకటి. రెండోది కమ్యూనిటీ పరంగా కూడా అంటే స్పిరిచువల్గా అంటే ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన నాకు ఇలాగా ఉండాలి, ఇలాగ వెళ్ళాలి అని చెప్పే వాళ్ళు లేరు. అట్లాంటప్పుడు నన్ను ఏం చూసి ఎలాగా పట్టుకున్నారో తెలియదు. ఎంతోమంది తెలిసినా కూడా నన్ను చూసి చర్చ్ కట్టుకో, హోమ్ కట్టుకో, ఇవన్నీ ఈవెన్ పెళ్లి చేసింది కూడా అన్న ముందు నా పెళ్లిలో ఒక తండ్రి ఎలాగా కష్టపడతాడో అన్ని అంతగా కష్టపడ్డారు. అక్కడ వేరే వాళ్ళు భోజనాలు పెట్టేవాడు ఇబ్బంది పెట్టేసి తిట్టవలసిన తిట్లన్నీ కూడా అన్నం తిట్టారు. అంటే ఒక తండ్రి కొడుకు పెళ్లి చేస్తుంటే తండ్రిని ఏమన్నా జరగవలసిన జరగకపోతే తిట్లు పడతారో అన్ని తిట్లు పడి తినకుండా వచ్చేసారు. సో ఇంత జరిగింది. ఇది నాకొక్కరికే కాదు, ఇది నాకొక్కరికే ప్రేమ, ఇది ఒక్కటే నాకొక్కరికి చేశారని నేను అనుకుంటే నేను పొరపాటు పడ్డట్టు. నాకులాగా కొన్ని వేల మంది ఆయన హార్ట్లో ఉన్నారు. సో ఒక విషయం మాత్రం నేను బాగా నమ్మాను అన్న దగ్గర, నమ్మకంగా దాటి వారి పేరు ప్రతిష్ట సంపాదించుకోవటం ఒక కుటుంబ సభ్యులుగా నేను ఎంతో గర్విస్తున్నాను. తర్వాత వారి అత్తమామలు కూడా వాళ్ళు నిత్యం వారికి అండగా ఉంటూ అక్కయ్య చాలా గొప్ప ఆధ్యాత్మిక చింతనతో ఉండేవారు. అక్కయ్య ఇప్పుడు అదే ఆయనకి కోపము అసలు సాధారణంగా రాదు. ఎంతో జెన్యున్ గా ఎంతో అవసరం అయితేనే కోపం వస్తుంది. కానీ వారు నవ్వుతారు, నవ్విస్తారు. ఆ మాట కూడా ఎందుకంటే స్టీవెన్ గారు ఎక్కడైనా వాక్య పరిచర్య చేస్తే అసలు సమయం ఎట్లా అయిపోయిందో మనకు తెలియదు. ఇది కూడా నేను కాదనుకున్నా. మరి ఇప్పటివరకు కూడా మనకి నమ్మకంగా నేను ఉన్నాను. అంతగా నన్ను ప్రేమిస్తాడు. ఒక 4 రోజులు నేను అన్నకి ఫోన్ చేయకపోయినా సరే అన్న ఫోన్ చేసి, అన్న ఎట్లున్నావు, పిల్లలు ఎట్లున్నారు, నీ భార్య మంచిగా ఉందా, పిల్లలు బాగుందా, అమ్మ బాగుందా అని అడుగుతాడు. అంతగా దేవుడు ఎంత అన్న ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఎంతో మంది ఫోన్లు చేస్తారు కానీ అన్న లిఫ్ట్ చేయడు. టైం లేదు వెళ్ళిపోమంటాడు. కానీ నేను ఎప్పుడు ఫోన్ చేసిన అక్క కానీ అన్న కానీ ఆంటీ అంకుల్ కానీ ఒక సొంత చిన్న మేకు పట్టాలని నాకు తెలుస్తారు. ఇంతగా దేవుడు నన్ను అన్న ద్వారా ఆశీర్వదించిండు. అందుని బట్టి
దేవునికి వందనాలు. అన్నకి ఇచ్చిన మిత్రులారా, చిట్టిబాబు సార్ నాకు పరిచయం అయింది చాలా తక్కువ సమయమే. దయానంద్ గారి ద్వారా పరిచయం అయ్యారు. కానీ తక్కువ సమయంలో ఎక్కువ రిలేషన్షిప్ ఏర్పడింది నాకని నేను అనుకుంటున్నాను. అప్పుడు నేను మామూలుగా ఒక సేవకునిగా, ఒక వ్యక్తిగా పరిచయం అయ్యాను. కానీ ఈరోజు నేను ఇంట్లో ఒక వ్యక్తిగా మారిపోయాను. ఈరోజు నా సహోదరుని బట్టి, పిల్లల్ని బట్టి, రేపు ఆ కుటుంబంలో ఏది జరిగినా మీరుగా చేసేది ముందుండి నేను చేయాలి అని కొన్నిసార్లు మా ఇద్దరి మధ్యలో చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే అంతగా దేవుడు అనుబంధాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి నేను సంతోషపడుతున్నా. నిజంగా కూడా వారు చేస్తున్నటువంటి ఆ పరిచర్యలు విన్నప్పుడు ఇటువంటి పరికరంగా ఉంటుంది. దేవుడు అస్సలు మర్చిపోడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని బైబిల్లో రాయబడింది. భూమి మీద మీరు మనుషుల కొరకు చేసిందైనా మర్చిపోవచ్చు, కానీ దేవుని కొరకు చేస్తున్నది ఏది కూడా దేవుడు అయితే మర్చిపోడు. ఖచ్చితంగా అవన్నీ కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. తప్పకుండా మీ ద్వారా అనేక మందికి ఇంకా అనేక పరిచర్యలు చేయాలి కాబట్టి దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. మా ప్రార్థన బృందము, పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, మా చివరి ప్రార్థన ఏ రోజు మేము ప్రార్థన చేసినా ముగింపులో మాత్రం ఈ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేసి ముగిస్తూ ఉంటాం. తప్పనిసరిగా వారి ప్రయాణం కొరకు, పిల్లల కొరకు, ఆ సహోదరి కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేసే ముగిస్తాం అన్నమాట. ఎప్పుడు ప్రార్థన చేసినాం. వాళ్ళ ప్రార్థనలలో కూడా అదేవిధంగా పాస్టర్లందరూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం లేచి ఒకసారి దైవజనుడిగా నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. మీరు అందరూ ఏకీభవించండి. తర్వాత చివరి ప్రార్థన. ధన్యవాదాలండి. మీరు రావడం వలన ఎంతో సంతోషకరంగా, దీవెనకరంగా మా ఆయన యొక్క దిగుబడి మనం జరుపుకోగలుగుతున్నాము. ఈ రీతిగా మీ అందరి సమక్షంలో, మీ అందరి బ్లెస్సింగ్స్తో మా ఆయన యొక్క బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకోవడం, ఇట్ ఈస్ వండర్ఫుల్ బ్లెస్సింగ్ అండి. ఇంతకంటే మేమేమి ఇంతకంటే ఎక్కువ కోరుకోలేము. అయితే మీ దగ్గర నుంచి నేను అడుగుతున్నా, అందరినీ అదే అడుగుతాను ఎప్పుడైనా. ఆల్రెడీ దామోదర్ గారు చెప్పిన రీతిగా మా ఆయన కోసం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండండి. ఎంతో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఏమొద్దండి, నో గిఫ్ట్స్, నథింగ్, మాకు ఏమొద్దు. ఒకటి మీ ప్రార్థనలు ఒకటి, మా యొక్క ప్రార్థన విజ్ఞప్తి నా భర్త గురించి. ఎందుకంటే చాలా ట్రావెల్ చేస్తారండి మా ఆయన. సో ఇక్కడ ఉన్నప్పుడంతా మా దగ్గర ఉంటారు, కానీ అవుట్ సైడ్ పోయినప్పుడు ఐ డోంట్ నో. సో ఇంకా దేవునిలో వాడబడాలంటే, ఎంతో మందికి ఈ రీతిగా సహాయకరంగా ఉండాలంటే, ఎంతో దేవుని సేవలో బలంగా ఉండాలంటే తను మంచిగా ఉండాలి. అలాగనే ఇలా సేవ చేసే వాళ్ళకి కూడా ఎంతో ప్రోత్సహించగలగాలనేది మా ఆశ. సో ఇదొకటేనంటే నేను కోరుకునేది, మీ ప్రార్థనల శక్తి మాకు కావాలి. ఎవ్రీ డే ప్లీజ్ రిమెంబర్ మై హస్బెండ్, మై చిల్డ్రన్ అండ్ అవర్ ఫ్యామిలీ. ఇదొకటే మీ నుంచి నేను కోరుకుంటుంది. సో భోజనం ఏర్పాటు చేశామంటే మీరందరూ కూడా చక్కగా భోజనం చేసి మమ్మల్ని దీవించి వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సకలాశీర్వాదముల కారణభూతుడైన దేవాతి దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, మారని మార్పు చెందని దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసుని కొరకు ప్రత్యేకంగా మీ సన్నిధిలో కనిపెట్టి దైవదాసులుగా మేమందరము నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 18:18 ప్రకారము భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేన్నైతే బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది అన్నావు. నీ మాట ప్రకారం దేవా స్తోత్రములు మేమందరం ఏకీభవించి నీ దాసుని కుటుంబానికి, పరిచర్యకు, బిడ్డలకు, ప్రయాణములకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు అని యేసుక్రీస్తు నామములో భూమి మీద మేము ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. వారిని బంధిస్తున్నాం. పరలోకమందు కూడా బంధించబడను కాదు. దైవమానికి వందనాలు స్తోత్రములు. నూతన ఆరోగ్యము, నూతన బలము నీ దాసునికి అనుగ్రహించి ఇదిగో యెహోవా యేసుక్రీస్తునామమును బట్టి ముఖ్యంగా మొట్టమొదటిగా దేవునికి వందనాలు. 42 సంవత్సరాలు అప్పట్లో అనుకున్నాం, నేను 40 దాటిన వాళ్ళంతా ముసలోళ్ళే అని చెప్పేసి నేను అనుకునేటోన్నా చిన్నప్పుడు.
రియల్లీ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుని కృప చాలా ఉంది, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. ఇంకా చూసుకుంటున్న భార్య పిల్లలు అసలు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. మదర్ గారు చెప్పినట్టు పరిచయం తక్కువే, 10 సంవత్సరాలు అయిపోయింది, 10 years అయింది అనుకుంటా. వారి ఫెలోషిప్లో ఎప్పుడు ప్రార్థనలు నడుస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి వందనాలు. ఇంకా చాలా అంటే చేశాం కానీ తృప్తి లేదు. యాక్చువల్గా చాలా చేయాల్సింది ఉంది, దేశానికి చాలా అవసరం ఉంది. ఎవరో దామోదర్ గారి దగ్గర ఎక్కడో డబ్బులు తీసుకొని మేము అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు, కానీ ఎందుకో మాకు ఆశ లేదు, మా పిల్లలకు కూడా ఆశ లేదు. ఇక్కడే దేవుడు పుట్టించిండు, ఇక్కడే ఈ జనాలకు సేవ చేయాలి. అది అంటే చాలా మంది అంటుంటారు ఎప్పుడు, ఎందుకు మీ పేరు ఉండదు స్టోర్ మీద, ఎందుకు మన పేరు ఎందుకు? రేపు మనకి సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభు పేరు ముందుకు తీసుకుపోకుండా మన పేరు ముందుకు తీసుకెళ్తున్నాం మనం. అందుకే ఇప్పుడు స్టీఫెన్ గారు ఎదగటం దామోదర్ గారికి ఇష్టం లేదు, దామోదర్ గారు ఎదగటం స్టీఫెన్కి ఇష్టం లేదు. అందుకని యేసు ప్రభు పేరు వచ్చింది అనుకోండి, అప్పుడు స్టీఫెన్ ఎవరో తెలియదు, దామోదర్ ఎవరో తెలియదు. అది నేను కోరుకునేటువంటిది ప్రయత్నం. చాలా మంచి మాటలు మాట్లాడారు చాలా మంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా చెప్తున్నాను, యూ నీడ్ ఆల్ యువర్ ప్రేయర్స్. అంతకంటే ఎక్కువ ఏమి నేను కోరుకోవట్లేదు. ప్రార్థన చేస్తున్నందుకు, అదేవిధంగా నాకు మంచి ఉద్యోగం ఇచ్చారు మా పాస్టర్ గారు చర్చిలో. మంచిగా అంటే వాక్యము పంచుకోవడానికి ప్రతి మొదటి వారంలో యూట్యూబ్లో వస్తుందండి. సిఫై చర్చ్ హైదరాబాద్ అనుకుంటే ప్రతి వారం కూడా మంచి చక్కని మెసేజెస్, చక్కని అంటే మరి అది నా యొక్క ప్రసన్నత. అది దేవుడు అక్కడ ప్రత్యక్షంగా ఉంటాడేమో. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వారు ఆశీర్వదింపబడుతున్నారు, వారి ద్వారా మేము ఆశీర్వదింపబడుతున్నాం. ఆశీర్వాదం అంటే డబ్బులు, కార్లు, బంగ్లాలు కాకుండా మీరందరూ మా ఇల్లు చూడాలి, చాలా చిన్నగా ఉంటుంది. దామోదర్ గారు ఎప్పటి నుంచో అంటున్నారు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, మీరు ఉండాల్సిన ఇల్లు కాదు, ఇల్లు కాదని. చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా ఆనందంగా ఉంటాం మేము ఎప్పుడు కూడా. బహుశా మీరు ఎవరు చూస్తుంటారు నేను కోపపడటం. రాజేష్ నువ్వు కూడా చూడలేదు. రాజేష్ వీళ్ళంతా ముందు చెప్పిన గ్రీటింగ్, రాజేష్, అశోక్, వాళ్ళు నా దగ్గర పనిచేయట్లేదు, నేను వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను. వాళ్ళకి అన్ని గుర్తు చేస్తూ ఉండాలి రోజు ఇవన్నీ కూడా. ఇట్స్ ఐ బిలీవ్ మా భార్య కూడా అప్పుడప్పుడు ఏదైనా గొడవలు అయితే కదా భార్య భర్తలు ఆశ్చర్యపడుతున్నాం, మీకు కూడా అయితే బ్రదర్ అని. అయినప్పుడు ఆవిడ దేవుడా అంటది, నేనంతా ఏందమ్మా చెప్పాను. మొత్తం అక్కడితో గొడవ కథం ఎవడు మార్చలేడా. మరి ఆమె దేవుడు నేనే కదా. పాత రోజులలో అమ్మా దేవుడు అని సువార్త చెప్పడానికి పోతే ఏమంటే అయ్యా నా దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు గుర్తుందా మీకు? భర్తను దేవుడు అనేకో లేకపోతే తక్కువ మన ముగ్గురే ఉన్నారు, బాగా గమనించాడు అందరూ కూడా. ఇట్స్ నైస్. అంటే దేవుడు నిజంగా ఆశీర్వదించాడు. ఈ ఆఫీస్ కూడా దేవుడు చాలా మాకు మంచి టైంలో ఈ ఆఫీస్ దయచేశాడు. ఇంకా ఈ ఆఫీసు నాదంటూ లోకాన ఏది లేదు. సో మినిస్ట్రీకి ఇచ్చిండు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అనేకమైనటువంటి చర్చెస్ అయితే ఏంటి, వెల్స్ అయితే ఏంటి, తర్వాత ఈ మధ్యలో బ్యాగ్స్ ఇచ్చేటువంటి బుక్స్ అవన్నీ కూడా దేవుడు మంచిగా ఆశీర్వదించాడు. మరి మంచి మంచి మాటలు చెప్పిన మీ అందరికి కూడా వందనాలు. వచ్చినటువంటి వారికి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిండ్రు. మొత్తానికి మోహన్ గారు ఒక మాట అన్నారు, అందరికీ నచ్చపోవచ్చు కదండి,
అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. మనం చేసేటువంటిది అందరికీ నచ్చకపోవచ్చు. ఒక ఆయన ఎప్పుడో 2 సంవత్సరాల నుంచి చర్చ అడుగుతున్నాను, నాకు ఇవ్వడానికి మనసు రావట్లేదు, ఇచ్చేటువంటి స్థలం లేదు. ఆయనకి నా బర్త్డే తెలియదు, మెసేజ్ పెట్టిండు, దేవుడు నీ పై నుంచి హస్తం తీసేసిండు, 200 మంది నీకు ఎగెనెస్ట్ గా పనిచేస్తున్నారు, జాగ్రత్త అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టిండు. Happy birthday to you. Happy birthday to